హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుషా రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీకు 6 నెలల పైన నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ పైన చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఈ చిక్కుడుకాయ పచ్చడికి ఇలా చిన్నగా ఉండే చిక్కుడుకాయలు అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీటిని కనుపు చిక్కుళ్ళు అంటారు. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే పెద్ద చిక్కుళ్ళైనా తీసుకోవచ్చు అన్నమాట. ఈ చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా 3 గంటలు ఆరబెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్లాత్ పైన వేసుకుని అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తడి లేకుండా ఆరాయి కదండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 కప్పుల పల్లీల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అంటే 500 ml అండి. నూనె వేడైన తర్వాత ఇందులో చిక్కుడుకాయలు వేసుకుని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ చేయకూడదు. పచ్చివాసన పోయి సగం ఫ్రై అయితే చాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే గింజలు గట్టిగా అయిపోతాయండి. అందుకని పచ్చివాసన పోయి సగం కుక్ అయితే చాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మిగిలిన ఆయిల్లో పచ్చడికి పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 7 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. అలానే 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు చిక్కటి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అంటే 200 ml తీసుకున్నానండి. చింతపండు రసం వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చింతపండు రసం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చింతపండు రసంలో నీరంతా ఎగిరిపోయి ఈ విధంగా చింతపండు గుజ్జు దగ్గర పడిన తర్వాత దీన్ని కూడా దించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు కారం వేసుకోవాలి. గ్రామ్స్లో 100 గ్రాములండి. తర్వాత 1/2 కప్పు ఆవపిండి వేసుకోవాలి. గ్రామ్స్లో 50 గ్రాములండి. దీనికోసం పచ్చి ఆవాల్ని మిక్సీ పట్టుకున్నానన్నమాట. ఆవాలు వేయించిన అవసరం లేదండి. తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి, అంటే 60 గ్రాములు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతిపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన తాలింపు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 డేస్ ఇలానే ఉంచేయండి. ఇలా మూత పెట్టేసి ఉంచేయడం వల్ల చిక్కుడుకాయకి ఉప్పు, కారం, పులుపు అన్నీ పెట్టి చక్కగా ఊరుతుందండి. ఇలా 3 రోజులు ఉంచేయండి. 3 డేస్ తర్వాత చూద్దామండి.
చూసారు కదండి, చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చింది. చిక్కుడుకాయ పచ్చడికి ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. బయటైనా సరే ఉంచేయచ్చండి, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక జార్లో తీసుకుని స్టోర్ చేసుకుంటామేనండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ చిక్కుడుకాయ పచ్చడి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.